గుర్తుపెట్టుకో, నిన్ను దూరం పెట్టేవాళ్లకు నువ్వు ఇవ్వాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఇది. ఈ ఒక్కటిచ్చావంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునే తీరుతారు. మనల్ని ఎవరైతే దూరం పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఇక మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు అలా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలనేది కొంతమందికి తెలియదు. వాళ్ళు బాధ పెడితే బాధపడతారు, ఏడుస్తారు, ప్రతి దానికి కూడా వాళ్ళకి దొరికిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నన్ను ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావని చెప్పేసి ఇక వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు ప్రశ్నించేంత దాని వరకు తెచ్చుకున్నారంటే అవతల వ్యక్తులకి మీ మీద ఉన్న అసలైన ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరే అర్థం చేసుకోవాలి. ఒక్క క్షణంలో అసలు వీళ్ళు మనల్ని ఇంతగా ఇంట్రెస్ట్ చూపించట్లా, ఏదో టైంపాస్కి ఉన్నారు అని చెప్పి మీకే అర్థమైపోతుంది. అలా అర్థం చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నారంటే మీ బాధ ఎప్పటికీ అస్సలు తీరదు. మనకి వాళ్ళంటే చాలా ఇష్టం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా మనమంటే ఇష్టం. మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళని ఎలా అయినా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అని మీలో కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఒక్కొక్క సమయంలో మనల్ని దూరం చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు ఎలా మనం వాళ్ళని మన దారిలో పెట్టాలి అనేది తెలుసుకుందాం. ఇది ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితమే మారుతుందన్నమాట. కొంతమంది వ్యక్తులకి మన ప్రేమ అర్థం కాదు, మన ఫీలింగ్స్ అర్థం కాదు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా అర్థం కాదు. ఇక ఒక్కసారి వాళ్ళకి మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు వాళ్ళ చేత ఇగ్నోర్ చేయించబడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. మీ బాధ ఈ రోజుతో తీరేది కాదు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, మనల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏ రకమైన బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చివరి వరకు విని అర్థం చేసుకోండి. ఇక మనము ప్రాణానికి ప్రాణంగా అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇగ్నోర్ విషయం మీద మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి. కానీ ఎలా చేయాలి అది మాత్రం చాలామందికి అస్సలు తెలియదు కదా. అవునా? ఏదో 2 రోజులు ఫోన్స్కి వాళ్ళకి దూరంగా ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు. తర్వాత వాళ్ళు వచ్చి హాయ్ అనగానే మొత్తం ఎగిరిపోద్ది అన్నమాట. వీళ్ళ కోపం అంతా ఎప్పట్లానే మళ్ళీ మాట్లాడేస్తారు. చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులు వీళ్ళని ఎంతవరకు సెంటిమెంట్స్తో ఉండాలో అంతవరకే ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ లిమిటెడ్ పీరియడ్ అనేది మీకు పెడుతూ ఉంటారు. తెలుసు కదా, ఎప్పుడైనా మనం ఒక షాపుకి వెళ్ళినప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని ఉంటుంది. పలానా టైంలో కొంటేనే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది, టైం దాటిపోతే మేము చెప్పలేమన్నట్లుగా. ఇక వీళ్ళు కూడా లిమిటెడ్ పీరియడ్లో మనల్ని లవ్ చేస్తూ ఉంటారు, ప్రేమిస్తుంటారు. సడన్గా ప్రేమ పొంగుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు అర్థం కాదు. అది నిజమే అనుకుని నమ్మి అన్కండిషనల్గా ఎప్పుడైతే ఫీల్ అయిపోతారో ఇక అప్పుడు సడన్గా మళ్ళీ వీళ్ళు పాతకాలంలాగా అయిపోతూ ఉంటారు. ఆల్రెడీ మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తోసేస్తారు, ఇగ్నోర్ చేస్తారు కూడా. మన మీద ఒక కేర్లెస్ అనేది వాళ్ళ మనసులోకి వచ్చినప్పుడు అలా చేస్తారు. మనం కూడా ఇగ్నోర్ చేస్తే మారతారా అంటే కొంతమంది కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. నిజంగానే కష్టంగానే ఉంటుంది. ఇక మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళే మీ దగ్గరికి వచ్చేసే అవకాశాలుంటాయి. మనం ఏం మంత్రాలు కూడా వేయట్లేదు, కొన్ని విషయాలు చెబుతాను, చిన్న చిన్న పాయింట్స్ చెప్తానన్నమాట. అవి వినండి చాలు. వాటిని ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే చులకన చేసి దూరం పెట్టి మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళు మీ విలువ తెలుసుకుని రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడు మనకి ఏదైనా ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి, చాలా ఇబ్బందిగా ఒక అనారోగ్య సమస్య మనల్ని బాధిస్తుంది. మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, దానంతట అదే తగ్గిపోతుందని చెప్పి వదిలేం కదా. ఖచ్చితంగా ఏదో ఒక డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటాం, అవునా? దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంత డోస్ ఇవ్వాలి ఇట్లా చెబుతూ ఉంటారు. 3 days 5 days ఇలా ఆ డోస్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారంగా మనం ఆ మందులను వాడుతాం. పర్ఫెక్ట్గా ఆ మందులని కంప్లీట్గా వాళ్ళు ఎలా అయితే డోస్ ఇచ్చారో అలానే మనం యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్త్ అనేది రికవర్ అవుతుంది, మనం సెట్ అయిపోతాం. అలా కాకుండా ఒంట్లో బాలేదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆయన చూసి ఆ మందులు ఏవో ఇస్తాడు,
అవి తీసుకొని వచ్చి పెట్టేస్తే సరిపోతుందా? డాక్టర్ని చూసినంత మాత్రాన వ్యాధులు నయమైపోతాయా? లేదు కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. మీరు అనుకుంటుండొచ్చు బలంగా వీళ్ళని దారిలోకి తేవాలి అని. కానీ అది బలంగా ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. మనం ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని కంప్లీట్గా యూజ్ చేసి తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాలి. అంతేకాని యూజ్ చేయకుండా వాళ్ళు చెప్పింది ఏది వినకుండా మళ్ళీ వెళ్ళి నాకు తగ్గలేదండి అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు, అవునా? ఇప్పుడు అలానే మీరు కూడా మనసుని దృఢంగా ఉంచుకోవాలి. ఇలాంటివి చేయాలంటే ఏమాత్రం వీక్నెస్గా ఉన్నా సరే అస్సలు చేయలేరు, మీ వల్ల సాధ్యం కాదు. మరి అవేంటో ఇప్పుడు మనం చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకుందాం. వాళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఒకరోజు కన్నా ఎక్కువ రోజులు, వారాలు, నెలలు పొడిగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారనుకోండి, వాళ్ళకి మీ మీద కాస్త ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనుకోండి. కానీ వాళ్ళకి వేరే అఫైర్స్ ఏమీ లేవు, మీరు మాత్రమే ఉన్నారు. అయినా అలా చేస్తున్నారంటే దానికి ఏంటో తెలుసా ట్రీట్మెంట్? మీరు వెంటనే సైలెంట్ అయిపోవడం. సైలెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తులు వెనకాల పడుతూ ఉంటామో వాళ్ళ టాలెంట్ చూపుతారు, మనల్ని ఇబ్బంది పెడతారు. ఎప్పుడైతే వన్స్ మీరు డ్రాప్ అయిపోయి సైలెంట్ అయిపోతారో అప్పుడు మీ విలువేంటో తెలుస్తుంది. వాళ్ళకి ఎలా ఆలోచనలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు నా ఫోన్ కోసం, మెసేజ్ కోసం ఆరాట పడ్డవాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాళ్ళు, ఎందుకు మాట్లాడలేదు, యాక్టివ్గా ఉండకూడదు, ఆన్లైన్లో కనబడడం, వెంటనే స్టేటస్లు పెట్టడం, వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నట్లుగా రకరకాల స్టేటస్లు వెతికి వెతికి డౌన్లోడ్ చేసి పెట్టడం, ఎక్కడెక్కడికో వెళ్ళారో అవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఉండడం, మీ డే టు డే అప్డేట్ అంతా కూడా వాళ్ళకి పంపిస్తూ ఉండడం. ఇది చేసినంత వరకు మీకు విలువ ఉండదు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కష్టమే, మీకు ఇష్టమైన వ్యక్తులకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే కష్టమే కాదన్ను, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకు ఇష్టమైనది ఏదైనా సరే మనం సొంతం చేసుకోవాలంటే కాస్త కష్టం మనం అనుభవించాల్సింది. వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమైనా ఉండనివ్వండి, కానీ ఆ ఇష్టం ముందు మన ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కూడా మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇలా సైలెంట్గా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఒక ఆలోచన మొదలవుతుంది, ఏమైంది ఇన్నాళ్ళు ఉన్నట్లుగా ఇప్పుడు లేరే అని చెప్పి ఇక మీ ఫోన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇవాళ చేస్తారేమో, రేపు చేస్తారేమో, ఎల్లుండి చేస్తారేమో అని చెప్పి ఫోన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అది వాళ్ళ వంతు అవుతుంది. మీరు ఇంకా కూడా ఫ్రీగా ఉండండి, అది వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ నుంచి ఆ తర్వాత టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి మీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకరోజు 1, 2, 3 రోజుల తర్వాత 4th డే కానీ 5th డే కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. ఇది కన్ఫామ్. వచ్చేసింది అని చెప్పేసి మీరు ఎగేసుకొని వెళ్ళిపోయి పూసుకొని రాసుకొని ఫోన్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీరు చాలా బిజీగా ఉన్నారని వాళ్ళకి తెలియచేయాలి. మీకు అఫ్కోర్స్ ఏ పని లేకపోయినా సరే అది మనలో ఉంది అని తెలియచేయాలి. వాళ్ళకి తెలియదు కదా మీరు బిజీ అని, నిరూపించండి. ఏదో ఒక రకంగా వెంటనే ఫోన్ ఎత్తకుండా కాస్త వెయిట్ చేయండి. 1, 2, 3 సార్లు ఫోన్ చేసినా పర్వాలేదు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా బాబు, ఎప్పుడు ఫోన్ ఎత్తుతారా అని చెప్పేసి మీరు వెళ్ళి ఫోన్ని వెంటనే ఎత్తారనుకోండి, మళ్ళీ మొదటికే మోసం వచ్చేస్తుంది. అవును, కాబట్టి అలా అస్సలు ఉండద్దు. ఎంత రిస్క్ చేస్తున్నాం అనేది ఆలోచించండి. వాళ్ళని చూడకుండా ఉంటున్నాం, ఆన్లైన్లోకి వెళ్లకుండా ఉంటున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అప్డేట్ ఇవ్వకుండా ఉంటున్నారు. 2, 3 సార్లు చేయనివ్వండి. వాళ్ళకి మీ విలువ ఏంటో తెలియాలి కదా, ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఒక వ్యక్తి వెంట తను కాదనుకుంటున్న మనం పదే పదే వెళ్తూ ఉంటే వాళ్ళకి చులకనైపోతాం. అదే వ్యక్తి మన వెంట పడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఆ బాధ. ఇన్ని రోజులు ఇంత బాధపడ్డారా నా వల్ల, ఇంతలా ఆ మనిషిని బాధ పెట్టానని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అది తెలుసుకున్న రోజు నుంచి, ఆ క్షణం నుంచి మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, మీ నుంచి ఎంత ప్రేమని వాళ్ళు వదులుకుంటున్నారో అనేది స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అవునండి, ప్రేమించే వ్యక్తుల గురించి వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళని అలా ఎలా వదిలేస్తాము, మనం అలా చేయలేం కదా అని. మనల్ని నిజంగా ఇష్టపడిన వాళ్ళని ఖచ్చితంగా వదిలేయచ్చు. మనం ఇష్టం ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇన్ని రిస్కులు మనం చేయాల్సింది. ఇక తప్పదు. ఎందుకంటే ఆ వ్యక్తితోనే జీవితం, ఆ వ్యక్తే సర్వస్వం, ఆ వ్యక్తే ప్రాణం అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు మనం కాస్త కఠినంగా, కొద్ది కష్టంగా భరించినా సరే తరువాత జీవితం అత్యద్భుతంగా, ఆనందంగా ఉంటుందన్నమాట.
కాబట్టి కాస్త కష్టమైన ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీ ప్రేమ అంతా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ని రోజులు మీ పెయిన్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. నన్ను ఇంతలా ప్రేమించారా, ఇంతలా మిస్ అయ్యారా, ఆ వ్యక్తి ఉన్నన్ని రోజులు నాకు తెలియలేదే, ఇప్పుడు కాస్త 2-3 రోజులు దూరం అయ్యాక వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అని వాళ్ళకి అనిపించేస్తుందన్నమాట. అలా ఉండాలి మీ గుర్తింపు అనేది. అంతలా వాళ్ళు మీ వెంట పడేలా చేసుకోండి. అప్పుడు జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీరు వద్దు అని చెప్పి అనుకుని మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇచ్చే బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇదే అవ్వాలా. నేను చెప్పేది కొంతమందికి చాలా చులకనగా అనిపించవచ్చు, కొంతమందికి నవ్వులాటగా ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నా మాటలో ఉన్న డెప్త్ ఏంటనేది వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. అప్పుడు ఆ క్షణం ఈ వీడియో అందరికీ నచ్చకపోయినా, అందరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరి జీవితం మార్చినా హ్యాపీయే కదండి. మీరే చెప్పండి. ఒక జీవితం మారింది అంటే ఒక కుటుంబమే మారిపోతుంది కదా, వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారు కదా. అలా అలా కొద్ది కొద్దిగా మార్పు అనేది అందరిలో రావాలి, అందరిలో వస్తుంది కూడా. గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క విషయం, మిమ్మల్ని ఎవరైనా ఒకరు చాలా ఇష్టపడుతూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీతో మాట్లాడడం కోసం ఆరాటపడుతున్నారంటే వాళ్ళంత ఖాళీగా లేరు. మీ దృష్టిలో అంత చులకనగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచానికి మీరే రాజు కాబట్టి, చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమే మీరు కాబట్టి, మీరు తప్ప వాళ్ళకి ఏది కనిపించడం లేదు. కానీ అందుకే వాళ్ళు ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సరే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు దూరం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి ఉన్నప్పుడు అతని విలువ అస్సలు ఎవ్వరికీ తెలియదు. మనిషిని కోల్పోయాకే అతని విలువ, వాళ్ళు ఉంటే బావుండు అని మీకు తెలుస్తుంది. అంత దూరం తెచ్చుకోకుండా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుని మంచిగా వ్యవహరించి జీవితాన్ని మంచిగా మార్చుకోండి. లేదంటే తర్వాత మీలే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో విన్నారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ.